హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. రేపు మిడ్ క్యాప్ నెఫ్టీ ఎక్స్పైరీ ఉంది. దీని జట్ల నెఫ్టీ, బ్యాంక్ నెఫ్టీ, ఫిన్ నెఫ్టీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిడ్ క్యాప్ నెఫ్టీ లెవెల్స్ చెప్తే 12,867 నుంచి 12,854 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఎందుకు పర్పల్ లైన్లో ఉంది అంటే అది 1 అవర్ చార్ట్, దానికోసమే అక్కడ అబ్రివేషన్స్ రాసిండాను. సో సపోర్ట్ లెవెల్ చూస్తే 12,802 ఇంచు 12,789 అనేది సపోర్ట్ లెవెల్లో. మేము సెల్లింగ్ ప్రెషర్ చూడాలా అంటే 12,772 కింద 30 మినిట్స్ మార్కెట్ క్యాండల్ ఏమైనా క్లోజ్ చేస్తే ఈ లెవెల్లో మాత్రం డ్రాస్టిక్గా ఫాలో అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. రేపు ఫ్లాట్ లేదు అంటే గ్యాప్ అప్ ఏమైనా ఓపెన్ అయితే 12,854 రీటెస్ట్ చేసి తర్వాత హై బ్రేక్ అయితే మాత్రమే పైకి వెళ్ళేదానికి, లేదు అంటే ఇదే కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 12,772 కిందే సెల్లింగ్ ఆపర్చునిటీ చూడవచ్చు, లేదు అంటే స్కాల్పింగ్, ఈ జోన్లో బరీ స్కాల్పింగ్ చేసేదానికే ప్రాబబిలిటీ ఉంది. గ్యాప్ డౌన్ ఏమైనా ఓపెన్ అయితే షార్ప్గా క్యాండల్ 50% కింద ఎక్కువ రిజెక్ట్ అయితే ఈ రెడ్ లైన్ నుంచా మార్కెట్ పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఫస్ట్ టార్గెట్ వచ్చి నిన్న క్లోజింగు, సెకండ్ టార్గెట్ వచ్చి నేను ఏం రెసిస్టెన్స్ లెవెల్ చెప్పబోతున్నావు సేమ్ అదే, సప్లై లెవెల్ ఏం చెప్పబోతున్నావు అదే సెకండ్ టార్గెట్. ఇక్కడేమైనా ప్రైస్ రిజెక్ట్ అయితే ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ లాగా ఎత్తుకోవచ్చు. సో నెఫ్టీ లెవెల్స్ చూస్తే, సో నేను ఫ్రైడే మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేసిండో వీడియోలో సేమ్ అక్కడి నుంచే ప్రైస్ రిజెక్ట్ అయ్యింది. సో ఇది డిమాండ్ లెవెల్లో సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలా అంటే ఫర్ 24,951 కింద 30 మినిట్స్ క్యాండల్ ఏమైనా క్లోజ్ అయితే ఇక్కడి నుంచే డ్రాస్టిక్గా ఫాలో అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఈ జోన్ ఫుల్ బయింగ్ ఆపర్చునిటీ వెతికేదానికి మాత్రమే ట్రై చేయండి, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ డిమాండ్ లెవెల్, 1 అవర్ డిమాండ్ లెవెల్. సో దానికోసమే నేను చెప్తా ఉండేది స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ డిమాండ్ లెవెల్. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ అయితేనో మళ్ళీ వచ్చి ఈ లెవెల్ని టెస్ట్ చేయాల. ఈ లెవెల్ టెస్ట్ అయిన తక్షణము ఎప్పుడు హై బ్రేక్ అవుతుంది డ్రాస్టిక్గా మార్కెట్ పొరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. అలా కాక మార్కెట్ సపోర్ట్ పైన ఏమైనా ఓపెన్ అయితే 25,192ని టెస్ట్ చేయాలి, 100% టెస్ట్ చేయాలి. మీరు కావాలన్నా అబ్జర్వ్ చేయండి, ఇటు పైన ఏమైనా ఓపెన్ అయితే ఇది టెస్ట్ చేసి తర్వాత హై ఏముందో అది బ్రేక్ అయితే మాత్రం డ్రాస్టిక్గా పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇది నెఫ్టీ లెవెల్స్. సో బ్యాంక్ నెఫ్టీ లెవెల్స్ చూస్తే, సో 51,405 ఇంచు 51,368 అనేది సపోర్ట్ లెవెల్లో. రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 51,640 అనేది 640 ఇంచా 51,750 అనేది ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఏమైనా అయితే ఈ లెవెల్లో ఫస్ట్ రిజెక్షన్నే వస్తుంది మార్కెట్. 51,750 పైన ఏమైనా ఓపెన్ అయితే మార్కెట్ 51,640 టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి మార్కెట్ పెరిగేదానికి ప్రాబబిలిటీ, హై క్రాస్ చేస్తే మాత్రం పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో మేము సెల్లింగ్ చూడాలంటే ఇది ఫాల్ సిగ్నల్. సో ఫాల్ సిగ్నల్ పాయింట్ 51,256 అనేది ఫాల్ సిగ్నల్. అలా కాక గ్యాప్ డౌన్ అయ్యా సడన్గా ఏమైనా ఫాల్ వస్తే, ఇక్కడేమైనా నాకు ఫాల్ సిగ్నల్ వస్తే, సెల్లింగ్తో ఫాల్ సిగ్నల్ ఏమైనా వస్తే ఆపర్చునిటీ, నేను సెల్లింగ్ చేసేకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అంటే ఇది ఫాల్ సిగ్నల్ పాయింట్. ఇది ఇక్కడేమైనా ఫాల్ సిగ్నల్ వస్తే డెఫినెట్గా మార్కెట్ పెరిగేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో 95% ఛాన్సెస్ ఉంది. ఇక్కడేమైనా ఫాల్ సిగ్నల్ వస్తే మాత్రం మార్కెట్ పెరిగేదంతా 100%. సో ఫిన్ నెఫ్టీ లెవెల్స్ చూస్తే 23,732 ఇంచు 23,496 అనేది ఒక మంచి డిమాండ్ లెవెల్ డైలీ టైం ఫ్రేమ్లో. సో సెల్లింగ్ ప్రెషర్ రావాలా అంటే 23,496 కింద 2 డేస్ ఏమైనా మార్కెట్ సస్టైన్ అయితే మాత్రము వీటి కిందే సస్టైన్ కావాలి, వీటి కిందే క్లోజ్ కావాలి 2 డేస్. సో డెఫినెట్గా ఇక్కడి నుంచే మార్కెట్ కిందకి వచ్చేదానికి ఆ ప్రాబబిలిటీ ఉంది. అలా కాకుంటే మార్కెట్ బయింగ్ ఆపర్చునిటీ వెతకడానికి ట్రై చేయండి. సో ఇన్ కేస్ ఈ లెవెల్, ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే 23,891 నుంచి 23,865 అనేది ఏమైనా బ్రేక్ అయితే మళ్ళీ వచ్చి 23,865ని టెస్ట్ చేయాలి 100%. టెస్ట్ చేసిన తక్షణ హై ఏముందో అది బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ ఇక్కడి నుంచే డ్రాస్టిక్గా పెరిగేదానికి ప్రాబ్లం. ఫస్ట్ టార్గెట్ ఇది. సో 24,040 అనేది ఫస్ట్ టార్గెట్. సో మళ్ళీ సెకండ్ టార్గెట్ వచ్చి 24,120 అనేది సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది టెస్ట్ చేసి తర్వాత హై బ్రేక్ అయ్యేటప్పుడు ఇది టార్గెట్స్ పెట్టుకోవచ్చు.
అలా కాక ఇది ప్రైస్ ఏమైనా రిజెక్ట్ అయితే మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చి ఇది టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో డెఫినెట్గా మార్కెట్ ఒక 2 days లేదా 3 days ఇదే లెవెల్లో ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే కంప్లీట్ అనాలిసిస్ ఈ 4 ఇండెక్స్ గురించి. రేపు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలంటే ఆ లెవెల్స్ దగ్గరే మాత్రమే సెల్లింగ్ చూడండా, లేదు అంటే బయింగ్ ఆపర్చునిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వండా. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.